శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 114వ భాగము. రామచంద్రుడు ఖరదూషణలను వధించిన తరువాత రాజర్షులు పరమర్షులందరూ చేరి శ్రీరామునితో, ఆనాడు దేవేంద్రుడు శరభంగాశ్రమమునకు వచ్చింది ఈ పని కొరకే. మహర్షులు మిమ్మల్ని ఉపాయంతో రప్పించింది ఇందుకే. ఇక దండకారణ్యము రాక్షస నిర్ముక్తమైంది. ఋషులు యథేచ్ఛగా సంచరిస్తారు. 3 గడియలలోనే ఖరుడు ససైన్యంగా 14,000 రాక్షస బలాలతో నశించాడు. ఎంత ఆశ్చర్యమో అని ఋషులు బహువిధాల ప్రశంసించి యథాస్థానాలకు వెళ్ళిపోయారు. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహీ భక్తారం పరిషస్వజే. లక్ష్మణుడు సీతతో కలిసి గిరిగుహ నుండి ఆశ్రమంలోకి వచ్చాడు. శ్రీరామునికి ఏ ప్రమాదము జరగనందుకు సీతాదేవి చాలా సంతోషించింది. రాక్షస సంహారుని మునిజన సేవితుని మాటిమాటికి అన్ని వైపుల నుండి కౌగిలించుకుని చంద్రముఖి అయిన సీతాదేవి మిగుల ఆనందించింది. అప్పుడామెకు అరణ్య ప్రస్థానానికి ముందు రాముని గురించి తాను అన్న మాటలు ఆమె మనస్సులో మెదిలి ఉండవచ్చు. అప్పుడామె అధిక్షేపాన్ని మౌనంగా సహించి దానికి సమాధానంగా ఇప్పుడు తన అసహాయ శూరత్వాన్ని సకల సురముని జనసమక్షములో ప్రదర్శించిన స్వామి వీరస్వరూపము ఆమెకు నయనానందకరముగా ప్రకాశించింది. ఆ వీరరూపాన్ని ఆమె కనులు వదలలేదు. అలాగే ఆమె చూస్తూ ఉండిపోయింది. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా స్పర్శించింది. బిగ్గరగా కౌగిలించుకుంది. ఒక్కసారితో వదలలేదు. స్వామిని తన బాహువులతో బంధించి అలాగే ఉండిపోయింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.